బైబిల్ గ్రంథంలో కీర్తనల గ్రంథం 22వ అధ్యాయం 4-5 వచనాలు. మా పితరులు నీ యందు నమ్మికయుంచిరి, వారు నీ యందు నమ్మికయుంచగా నీవు వారిని రక్షించితివి. 2వ మాట 5వ వచనం. వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి, నీ యందు నమ్మికయుంచి సిగ్గుపడక. ఏ విషయాలలో సిగ్గు అనుభవించినాలో ఈ 2023 5th మంత్ వరకు 22, 21 మీ మొక్కాలలో అపవాది మీరు అనుకున్నటువంటి పనులు జరగక, మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలలో అపవాది సఫలీకృతులు చేయక విఫలీకృతులైపోయి మనుష్యులను నమ్ముకొని ఉద్యోగాలను నమ్ముకొని స్నేహితులను నమ్ముకొని నువ్వు చేస్తున్నటువంటి వ్యవసాయాన్ని నమ్ముకొని ఈ రోజున ఒకవేళ నీ ముఖములో సిగ్గు 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 అనే స్థితిలో ఈ రాత్రి స్థలానికి వచ్చినావట. కానీ ఈ రాత్రి మీ ముఖములో సిగ్గును తొలగించి నీ ముఖాన్ని తలెత్తి నీ తల పైకెత్తి నువ్వు అనుకున్న పనులలో విజయం ఇచ్చి ఆనందాన్ని కలగ చేయబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదా. హల్లెలూయా, హల్లెలూయా. మీ పితరులు దేవుని యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరి, సిగ్గు నొందలేదు, అవమానము నొందలేదు. మరి మనం నమ్ముకున్న బిడ్డల మీద బైబిల్ తీసుకొని వచ్చాం. ఎందుకు మన మొక్కల్లో సిగ్గు కలగ చేశాడు సాతాను? ఎందుకు ఆయన నమ్మిన మన గుండెల్లో ఆనందం లేదు? ఆయన నమ్ముకుంటున్నాము కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఆ యొక్క నమ్మకములో అపనమ్మకం, విశ్వాసములో అవిశ్వాసం. బాగా వినాలి. ఓ రోజున ఒక గారడీవాడు నది యువతల నుంచి అవతలకి ఒక పెద్ద తీగ వేశాడు. తీగ బాగా తీగ వేశాడు. ఇనప తీగ అనుకోండి. 10,000 మంది కూర్చొని ఉన్నారు. ఆ వ్యక్తి తీగ మీద అవతలకి నది అవతల నుంచి యువతలకి నడుస్తాడు, పరిగెత్తుతాడు. ఇంచుమించు 10,000 పీపుల్స్, 10,000 మంది. ఆ వ్యక్తి తీగ మీద ముందేమో నడిచాడు నది యువతల నుంచి అవతలకి. రెండోసారేమో పరిగెత్తాడు. అందరూ చప్పట్లు కొడుతున్నారు. ఈసారి నేను యువతల నుంచి అవతలకి వెళ్ళాను, నమ్మారా అన్నాడు. నమ్మటం ఏంటయ్యా, మా కళ్ళ ముందు అలాగ మీరు నడుస్తూ ఉంటే. అయితే ఈసారి నా భార్యను భుజాల మీద ఎక్కించుకొని తీగ మీద నడుస్తా బ్యాలెన్స్గా. భార్యను ఎక్కించుకొని భుజాల మీద కూర్చొని పెట్టుకొని యువతల నుంచి అవతలకి నడిచినాడు. అందరూ చప్పట్లు కొట్టారు. అయితే ఈసారి నడవటం కాదు, తీగ మీద పరిగెత్తితే అబ్బో అందరూ ఇంకా విజయోత్సాహము చూసి చప్పట్లు కొడతారు. నమ్మారా? నమ్మేవటం ఏంటంటే కళ్ళ ముందు కనపడతా ఉంటే. అయితే ఈసారి నా భార్య మీద
నా యొక్క బాబుని కూర్చొని పెట్టుకుంటా అన్నాడు. అలాగా భార్య మీద బాబుని కూర్చోబెట్టుకొని ముందు నడిచాడు. ఆ తర్వాత పరిగెత్తాడు. అబ్బా, ఆ నది యువతల నుంచి అవతలకి, అవతల నుంచి యువతలకి ఆ తీగ మీద నడవటం, ఉరకటం. అబ్బో, ఇంత బ్యాలెన్స్డ్గా చక్కగా నడుతారని చప్పట్లు కొట్టి 10,000 మంది ఆనందపడ్డారు. అయితే చివరిలో ఆయన అడిగాడు, నేను నా భార్య, నా పిల్లోడు, నా మీద నా భార్య మీద నా పిల్లోడిని ఎక్కించుకుని తీగ మీద నడవటం పరిగెత్తుతున్నారని మీరు నమ్ముతున్నారా? నమ్మటం ఏంటండి? కళ్ళ ముందు చక్కగా ఆ విధంగా వెళ్తుంటే మేము ఏ విధంగా చెప్పగలం మీకు? అది వర్ణించలేము. అయితే ఒకటి, మీలో ఎవరైనా నా మీద కూర్చోనండి, నేను ఆ తీగ మీద నడుచుకుంటూ అవతలికి వెళ్తా, లేదా పరిగెత్తుకుని వెళ్తా. వస్తారా అంటే ఒక్క పురుగు కూడా ఆయన మీద ఎక్కడానికి ఇష్టపడలా. వాళ్ళు ఏమన్నారు? నీ భార్యని భుజాల మీద కూర్చొని పెట్టుకొని పరిగెత్తటం నమ్ముతున్నామండి. మీ భార్య మీద పిల్లోడిని కూర్చొని పెట్టుకొని నడవటం నమ్ముతున్నామండి. మరి నమ్మినప్పుడు మరి మీరు కూడా మరి నేను చెబుతున్నాను కదా, మీరు ఎంతగా నమ్ముతున్నారు? మీరు నా మీద కూర్చోనండి, మీకు అవతలకు తీసుకెళ్తానంటే నమ్ముతున్నాం కానండి, ఎక్కడైనా కింద పడితే స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఒకవేళ గబాలన ఏమైనా ఒకవేళ మీరు కింద పడితే మా ప్రాణం పోతాయి. అర్థమవుతుందండి? డౌట్, అపనమ్మకం. బైబిల్లో మీరు చూస్తే జకరియా, ఎలిజబెత్ దగ్గరికి దేవుని దూత వచ్చింది. జకరియా, ఎలిజబెత్ దగ్గరికి దేవుని దూత వచ్చి, మీకు పుట్టబోయే శిశువు మంచి ప్రవక్త అవుతాడు, మంచి ప్రభు మార్గాన్ని సరళం చేస్తాడంటే మీరు చూస్తారా? లోక సువార్తల మాట చదవండి, 1వ అధ్యాయం. వినబడినది నీ భార్య అయిన ఎలిజబెత్ అయి వాటిని నమ్మలేదు కనుక స్తోత్రం చెప్పాలి గట్టిగా. పాస్టర్ గారే నీకు పిల్లలు పుడతారని చెప్తే, పాస్టర్ గారికే దేవుని దూత వచ్చి చెబితే ఇది నాకు ఎలాగ జరుగును? నేను ముసలోడిని, నా భార్య ముసలిది అని పరిస్థితుల వైపే చూస్తూ ఉన్నాడు పాస్టర్.
నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు లేని దానిని ఉన్నట్లుగా చేయగలడు, అంతే. స్తోత్రం చెప్పాలి. దానినే విశ్వాసం అంటారు, దానినే నమ్మకం అంటారు. నువ్వు చూసి ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఎట్లాగండి అంటే అది విశ్వాసం అనబడదు. ఇప్పుడు టచ్ అంటే కింద పడ్డారు, నేను పడేయలే. దేవుని శక్తి వారిని తాకింది, కింద పడ్డారు. వాళ్ళ అభిషేకాన్ని పొందుకున్నారు. ఇప్పుడు వాళ్ళ లైఫ్లో ఎప్పుడు జరగలే. పాస్టర్కి ఇదేదండి మేము చాలా చూసినాం, కానీ ఇదేంటంటే టచ్ అంటే ఇంగ్లీష్లో, టచ్ అంటే తెలుగులో తాకు అని అర్థం. తాకు ప్రభు అన్నాను, పడిపోయా. ఓ రోజున ఒక ఊర్లో, నందిగాం దగ్గర ఒక ఊర్లో ఒక అమ్మాయి ఒక వ్యక్తికి చేతబడి చేస్తే ఇప్పుడు మీకు చెప్పాను, యేసు రక్తం వేస్తే బతికింది. వాళ్ళ ఇంట్లో కృతజ్ఞత కూడికి పెట్టారు. వాళ్ళ ఇంట్లో కృతజ్ఞత కూడికి పెడితే చేతబడి చేసేటువంటి వ్యక్తి కూడా లైన్లో నిలబడ్డాడు. దాదాపు 50 మంది వచ్చారు, 48 మంది కింద పడ్డారు. దేవుని శక్తి తట్టుకోలేక ఆయన కూడా వచ్చి నేనైతే పడకూడదో నేను పడటం ఏంటని అందరికంటే లాస్ట్లో వచ్చాడు. పరిశుద్ధాత్మ తాకింది, కింద పడిపోయాడు. అప్పుడు ఆయన అన్నాడు, కల్పన కథ కాదు ఇది. అప్పుడు ఆయన అన్నాడు, దైవశక్తి, సర్వశక్తి. గట్టిగా చప్పట్లు కట్ట. హల్లెలూయా. ఆయన శూన్యములో సమస్తమును చేసే దేవుడు, లేని దానిని ఉన్నట్లుగా చేయటమే విశ్వాసం, అది నమ్మకం. జకరియా దేవుని దూత వచ్చి చెబుతూ ఉంటే, ఇప్పుడు ఇది నాకు ఎలాగ జరిగింది? వృద్ధాప్యంలోకి వచ్చే నా భార్య నేను ముసలోడిని, నాకు పిల్లలు పుట్టడం, ఇది ఎలాగ జరిగింది? డాక్టర్ల రిపోర్ట్లు. ఇప్పుడు ఈ అబ్బాయి ఉన్నాడు కదా, ఈ అబ్బాయి ఈయన పేరు పోతురాజు, తిమోతి. మీటింగులు పెట్టి ఇచ్చిందే ఈయన. వీళ్ళ బాబాయ్ కూతురుకి కడుపులో నీటి బుడగలు ఉన్నాయి, పిల్లలు పడతలేదు. మీటింగ్కి వచ్చారు. ఇలాగే పాప ఆరాధనలో దేవుని శక్తి వాళ్ళ మీదకి దిగి కింద పడిపోయింది. పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉండి తాకి నీకు సంతానము కలిగిద్దమ్మా అని దేవుడు చెప్పాడు. నా సొంత మాట కాదు అది. టచ్ అంటే కింద పడింది, లేచింది, ఫ్రీ అయిపోయింది. నా చేత ప్రార్థన చేయించుకున్నారు. కడుపులో బుడగలోని అండి కరిగిపోతాయి అమ్మ, దేవుడు కరిగిపోతాయి అని చెప్పాడు. సోమవారం టెస్ట్కి వెళ్ళారు. డాక్టర్ గారు అన్నారు, బుడగలో కరగలేదమ్మా అన్నారు. ఇదేంది పాస్టర్ గారు టచ్ అంటే కింద పడిపోయాను, దేవుని శక్తి అయితే. పాస్టర్ గారేమో బుడకలు కరిగిపోతాయి అని చెప్పాడు, ప్రార్థన చేయించుకుని వెళ్ళాం. అక్కడేంది డాక్టర్ గారు అలా అన్నారని సిగ్గుమాలిన మొహంతో, అంటే సిగ్గుతో మరలన్న దగ్గరకు వచ్చి, పాస్టర్ గారు ప్రార్థన చేయించుకొని వెళ్ళాం, కానీ మరి ఏందండి మీకు దేవుడు అట్లా చెప్పాడు కదా. అమ్మా, నువ్వు డబ్బులు ఇస్తేనో నాకు డబ్బులు రావాలనో ఉద్రేకపూర్వకంగా నేను చెప్పలే. పరిశుద్ధాత్మ దేవుడు నీకు బుడగలు కరిగిస్తాడు, పిల్లలు పుట్టడం పక్క బాండ్ పేపర్ రాసిస్తాను నానంత. 1 వీక్లో ఇంకొక డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆ డాక్టర్ గారు ఏమన్నారంటే, బుడకలన్నీ మెత్తబడిపోతున్నాయి అన్నారు. స్తోత్రం చెప్పు గట్టిగా, హల్లెలూయా. దేవుడు చెప్పిన ఏ మాటైనా నిరర్ధకము కాదు. మేము ఉద్రేకంగా చెప్పటంలే. డాక్టర్లు ఈ బుడకలు కరగవు, పిల్లలు పుట్టరు అంటారు. దేవుడు నువ్వు నమ్మితే, నమ్ముట నీ వల్ల అయితే, నమ్మువానికి సమస్తం కట్టు చెప్పట్ల. హల్లెలూయా. నీ జ్ఞానాన్ని, నీ తెలివిని, నీకున్నటువంటి బలాన్ని,
నీకున్నటువంటి తెలివితేటలని, నీకున్నటువంటి డబ్బుని నువ్వు నమ్ముకొని ఉంటే, పరిస్థితుల మీద ఆధారపడితే ప్రయోజనం లేదు. పరిస్థితులను మార్చగలిగిన దేవుడు వైపు నువ్వు చూస్తే, యేసు ప్రభుల వారే 5 రొట్టెలు 2 చేపలు ఆయన దగ్గరికి తీసుకొచ్చారు. చూస్తేనే 5,000 మంది ఉన్నారు. ఏం చేయాలి? యేసు ప్రభుల వారు కళ్ళు పైకెత్తి 5 రొట్టెలు 2 చేపలను బట్టి స్తోత్రం అయ్యన్నాడు. 5,000 వైపు చూడాలా. 5,000 పురుషులకు పంచి పెట్టగా మిగిలేటువంటి కార్యం చెయ్యగలిగిన, పరిస్థితులను మార్చగలిగిన దేవుడు వైపు చూశాడంతే. హల్లెలూయా, హల్లెలూయా. మనం పరిస్థితుల వైపు చూస్తే సిగ్గుపడతాం. మనము ఇది అమ్మో ఇంత గడ్డు కార్యం జరగదు, ఇంత గడ్డు కార్యం అవదు, ఇది ఈ చిన్న కడుపుల నొప్పి అయితే దేవుడు తీసేస్తాడు, కానీ చిన్నదైతే దేవుడు పెద్దది ఇంత పెద్దదా? లేదు లేదు లేదు. ఆయన సూర్యుడిని ఆపగలిగిన దేవుడు. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఆయన మాట ద్వారా సముద్రపు అలలు ఆపిన దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టు. ఆయన మాట సెలవిస్తే అధికారులతో దేవుడు మాట్లాడితే నీకు రావాల్సిన ఉద్యోగం నీ దగ్గర నీ కోసమే దాచబడింది. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. ఆపుగారు స్కేల్ పెంచండి. తెలివిని నమ్ముకొని తూళి పడ్డాను, బుద్ధి జ్ఞానము నీ దానమని నీ చెంతకు చేరాను. చప్పట్లు కొడదాం. థ్యాంక్ యూ జీసస్. తెలివిని నమ్ముకొని తూలి పడ్డాను, తెలివిని నమ్ముకొని తూలి పడ్డాను, బుద్ధి జ్ఞానము నీ దానమని నీ చెంతకు చేరాను. బుద్ధి జ్ఞానము నీ దానమని నీ చెంతకు చేరాను. యేసు నీవే ఆధారము, యేసు నీవే నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. ఆపత్కాలమున నమ్ముకొనదగిన, ఆపత్కాలమున నమ్ముకొనదగిన యేసయ్యా, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. హల్లెలూయా. హైదరాబాద్లో దేవుణ్ణి నమ్ముకొని దేవుని కోసమే కష్టపడుతూ రైల్వే ట్రైన్ వస్తూ ఉంటే ట్రైన్ వచ్చే ముందు గేట్ తీసే గేట్ కీపర్గా పనిచేస్తున్నాడు. ఖాళీ టైంలో బైబిల్ చదువుకుంటూ ఉన్నాడు. బ్యాక్గ్రౌండ్ రావాలా. ఖాళీ సమయంలో బైబిల్ చదువుకుంటూ ఉన్నా. ఈ లోపల
సిగ్నల్ పడిపోయింది, గేట్ వేసేసాడు. గేట్ వేసిన 10 నిమిషాలకే ఎస్కాట్తో ఒక మంత్రి అదే రోడ్లో వచ్చి కార్లు ఆపారు. బాబు గేట్ తీ అని పోలీసులు వచ్చి అడుగుతూ ఉన్నారు. లేదండి, నేను ఎన్నో దినాలు ప్రార్థన చేస్తే దేవుడు నాకు ఉద్యోగాన్ని ఇచ్చాడు. ఉద్యోగాన్ని నేను నమ్మకంగా చేయాలా, అధికారులు గేట్ వేయమన్నారు, గేట్ వేసిన. హలో, వెనకాల ఉన్న అధికారి ఎవరు అనుకుంటున్నావు? తీవయ్యా బాబు, 2 నిమిషాలు అవతల వెళ్ళిపోతే అంటే చేద్దుగానే. లేదండి, నా ఉద్యోగాన్ని నేను నమ్మకంగా చేసుకోవాలా. ఇంకొక 10 మంది వచ్చారు, ఇంకొక 10 మంది, ఎవరు వచ్చినా గేటు తీయటంలా. అప్పుడు ఒక అర్ధగంట, పావుగంట ఆగి ఆ ఎస్కాట్ మధ్యలో ఉన్నటువంటి ఆ అధికారి మంత్రి బండారు దత్తాత్రేయ, రైల్వే అధికారులుగా పనిచేస్తున్న దినాల్లో ఆ గేటు తీయనటువంటి వాడు నెంబర్ పట్టరండిరా అన్నాడు. ఇచ్చేసాడు, ఆ బ్యాడ్జీ నెంబర్ ఇచ్చాడు. వీళ్ళందరూ అనుకుంటున్నారు తీసేస్తాడు ఉద్యోగం. అయిపోయింది. దేవునికి స్తోత్రం చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. కానీ ఉద్యోగాన్ని నమ్మకంగా చేసుకుని దేవుని మీదనే నమ్మిక ఉంచినటువంటి ఆ వ్యక్తి పేరు జోసఫ్. ఒక 10 డేస్లో ఆ జోసఫ్కి దేవుడు అదే అధికారితో ప్రమోషన్ ఇప్పించిన. కారణం ఏంటో తెలుసా? ఉద్యోగాన్ని నమ్మకంగా చేసినటువంటి ఆ వ్యక్తి దేవుణ్ణి నమ్ముకున్నాడు, కానీ ఉద్యోగంలో నమ్మకత్వాన్ని కోల్పోవటానికి రాజీ పడలే. నా ప్రియ దేవుని బిడ్డ, నువ్వు కానీ దేవుని నమ్మితే నీ ముఖాన్ని ఎప్పుడు సిగ్గుపడని వాడు గట్టిగా చప్పట్లు కొట్టా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, అందుకనే ఈ కీర్తనకారుడు రాస్తున్నటువంటి మాటలో ఏమనుందంటే 22:4 వారు నీకు మొరపెట్టి నీ మీద నమ్మిక ఉంచి సిగ్గు పడకపోయిరి. స్తోత్రం చెప్పాలా. జకర్యా సేవకుడైన తన ముఖంలో ఎప్పుడైతే ఆ యొక్క దూత చెప్పినా నమ్మలేదో తన ముఖము సిగ్గుపడిపోయింది. మాటలు రావటం బ్రేక్ అయిపోయినాయి. మనం ఎప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే గుడ్డిగా నమ్మాలా. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమన్నాడు. నమ్మాలా. ఎలా నమ్మాలి అంటే, ఇక ఆయన ఏం చేసినా పర్వాలే, ఆయన చేస్తాడు. ఈరోజు చేయకపోయినా, 2 రోజు చేయకపోయినా, 3వ రోజు చేయకపోయినా, నా దేవుడు చెప్పిన మాట భూమి ఆకాశం గతించిన ఆయన మాట గతించదు. గట్టిగా చెప్పకూడదా? స్తోత్రం చెప్పాలి గట్టిగా. బైబిల్లో ఉన్నటువంటి మాట భూమి ఆకాశం గతించదు. నెక్స్ట్ అదే దేవుని బిడ్డలారా, అదే ఎలిజబెత్ గర్భంలో శిశువు పుట్టిండు, పేరు పెట్టాలా. అప్పుడు జకర్యా యాహోను అని పలక మీద రాసినప్పుడు మరలా ఎప్పుడైతే నమ్మాడో మరలా ఆయన ముఖం కళకళలాడింది. గట్టిగా నోటి మాటలు రావటం ప్రారంభించినాయి. స్తోత్రం చెప్తారా గట్టిగా? చెప్పాలి గట్టిగా. బైబిల్లో ఉన్న ఇంకొక వ్యక్తి గురించి నేను చెప్తా. ముగించమన్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఎక్కడో ఒకసారి అలవాటులో మనోళ్ళందరూ ఒక రోజున సినిమా థియేటర్కి వెళ్ళారంట. స్తోత్రం చెప్పండి.
నేల టికెట్లు ఒకళ్ళు ఉన్నారు, 2.5 టికెట్లు ఒకళ్ళు ఉన్నారు, 3.5 టికెట్లు ఒకళ్ళు ఉన్నారు, 4.5 టికెట్ అక్కడ బాల్కనీ. స్తోత్రం చెప్పాలి. ఇక హీరోయిన్ ఎమ్మడి విలన పడతా ఉంటే వీళ్ళందరూ మనలో ఏసు రక్తం అంటారు. స్తోత్రం చెప్పాలా. హీరోయిన్ ఎమ్మడి విలన పరిగెత్తుతూ ఉంటే ఎప్పుడు హీరో వస్తారా స్తోత్రం అనుకుంటున్నారా. మన చర్చిలో అలవాటు కదా స్తోత్రం ఏసు రక్తం. సినిమా హాల్లోకి వెళ్తే కూడా అది అలవాటు. స్తోత్రం గోల్డ్ కొరుక్కుంటే స్తోత్రం. ఫైట్ సీను ఎప్పుడైతే హీరోయిన్ పరిగెత్తుతూ ఉంటే విలను పరిగెత్తాడో, విలను ఎప్పుడైతే డిష్ అని ఫైట్ చేశాడో హల్లెలూయా అన్నారంట నేల టికెట్ వాళ్ళు. స్తోత్రం చెప్పండి. ఎప్పుడైతే హల్లెలూయా అన్నారో ఇక పిస్టల్ పెట్టి విలన్ని ఎప్పుడైతే చంపేశాడో ఆమేన్ అన్నారంట ఎక్కడున్నోళ్ళు, బాల్కనీ వాళ్ళు. స్తోత్రం చెప్పండి. అలవాట్లో పొరపాటులాగా హల్లెలూయా అంటలేదు. నిద్ర వచ్చిన వాళ్ళు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా అమ్మా స్తోత్రం చెబుదాం. గట్టిగా చప్పట్లు కొట్టండి. మనుషుల నమ్ముకొని మభ్యపడ్డాను, దేవునికి స్తోత్రాలు చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. ఈరొక మాట చదవండి. మార్కు సువార్త 9వ అధ్యాయం. మార్కు సువార్త 9వ అధ్యాయం. మీరు 14 నుంచి చదివితే వారి చుట్టూ బహుజనులు కూడి ఉండుటయు శాస్త్రులు వారితో తర్కించుటయు చూచిరి. వెంటనే జనసమూహం అంతయు ఆయనను చూచి మిగుల విభ్రాంతి నొంది ఆయన యొద్దకు పరిగెత్తుకుని వచ్చి ఆయనకు వందనము చేసిరి. అప్పుడు ఆయన, మీరు దేనిని గూర్చి వారితో తర్కించుచున్నారని వారిని అడగగా, జనసమూహములలో ఒకడు, బోధకుడా, మూగదయము పట్టిన నా కుమారుని నీ యొద్దకు తీసుకుని వచ్చి తిని, అది ఎక్కడ వానిని పట్టునో అక్కడ వానిని పడద్రోయును. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సమయం లేదు కనుక త్వరగా ముందుకు వెళుతున్నా. నేను స్పీడ్గా చదువుతా. వారి శిష్యుల యొద్దకు వచ్చి వారి చుట్టూ బహుజనులు కూడి ఉండుటయు శాస్త్రులు వారితో తర్కించుటయు చూచిరి. వెంటనే జనసమూహం అంతయు ఆయనను చూచి మిగులు విభ్రాంతి నొంది ఆయన యొద్దకు పరిగెత్తుకొని వచ్చి ఆయనకు వందనము చేసిరి. అప్పుడు ఆయన, మీరు దేని గురించి వారితో తర్కించుతున్నారని వారిని అడిగారు. బాగా వినాలా. యేసుక్రీస్తు ప్రభుల వారిని వారి శిష్యుల్ని తప్పు పట్టుకోవడానికి అక్కడికి వచ్చారు. ఒక తండ్రి పిల్లోడు వచ్చాడు. ఆ పిల్లోడికి రోగం ఏంటంటే తరచుగా నీళ్ళల్లో నిప్పుల్లో పడిపోతాడు. మోగదెయ్యం. చెప్పండి, ఏం దెయ్యం చెప్పండి? మోగదెయ్యం. ఇక నీళ్ళల్లో నిప్పుల్లో పడతా ఉంటాడు. శిష్యులు ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తానని పేతురు, యాహోను, యాకోబు, ఏమంటే ఆంద్రేయ వాళ్ళందరూ కూడా 12 మంది శిష్యులు, ఏదో ఇస్కరియోతు కూడా ప్రార్థన చేశాడు. అసలు రోగం ఆ వ్యక్తి ఆ బాబుకి ఆ రోగమే పోలా. శాస్త్రులు పరిశీలన ఇక అనుకుంటున్నారు, ఎప్పుడు నింద మోపుదామా, యేసు ప్రభు శిష్యుల మీద ఎప్పుడు నింద మోపుదామా అని. వాళ్ళు ఏంది వీళ్ళు దెయ్యాలు నిలగొట్టలేకపోతున్నారు, రోగాలు పోవట్లేదు, అక్కడేం బాగొట్టారు, ఈ అబ్బాయికి బాగొట్టలేదు, ఏదో పట్టితేనండి బోటకం అండి అని అనుకుంటూ ఉండొచ్చు. వాళ్ళు తరికించుకోవటం అంటే అంతే. అసలు వాళ్ళకేం పని? యేసుక్రీస్తు ప్రభులు ఈ రూపల రాంగ్లోనే అసలు ఏంటి బాబు తర్కించుకుంటున్నారంటే చెప్పాడు, ఇక్కడ తీసుకొని వచ్చాము కానీ నీ శిష్యులు వల్ల కాలేదు, మరి ఏంటి ఆ బాబు సంగతి అని అడిగితే యేసుక్రీస్తు ప్రభుల వారు శిష్యులను ఒక మాట తిట్టాడు. విశ్వాసం లేని మూర్ఖులారో, విశ్వాసం లేని వాడు తిట్టాడు. అంతవరకు తిట్టిన తర్వాత అసలు నీ సంగతి ఏంటి అన్నాడు. ఏం లేదు, మా బాబుకి ఇలా జరుగుతుంది, మరి నువ్వైనా ప్రార్థన చేయి, బాగు చేయి అన్నట్టుగా అక్కడ మ్యాటర్ జరుగుతుంది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనకు ఒక యేసుక్రీస్తు ప్రభుల వారిని నొప్పించే ఒక మాట ఏమన్నాడంటే, యేసుక్రీస్తు ప్రభువా, అది వానిని నాశనము చేయవాలని తరచుగా అగ్నిలో నీళ్ళల్లో పడద్రోయును, నీ ఏమైనా 22వ వాక్యంలో 23వ వాక్యం, ఏమైనాను నీ వలనైతే
మా మీద కనికరపడి మాకు సహాయం చేయమనను. అందుకు యేసు చూడండి, ఆయనకు నమ్మకం లేకుండా అక్కడికి వచ్చాడా? నమ్మకం లేకుండా వచ్చాడు అంటారా? నమ్మకం ఉండే వచ్చాడు. అయితే ఆయన వీక్నెస్ చెబుతాడు, మీరు వినండి. సరే యేసు ప్రభుల వారు అన్నాడు, నమ్మకం నీకుంటే నమ్మటం వల్ల నీకు ఏ రోగమైనా పోయిద్ది అన్నాడు అని అతనితో చెప్పాను. వెంటనే ఆ చిన్నవాని తండ్రి నమ్ముచున్నాను. అదేంటి అమ్మాయి, ఏంటి నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా? అబ్బో, అంటే ఈయనకి ఎన్ని ఉండే? చెప్పండి అమ్మా. నమ్ముతున్నాడు, అపనమ్మకం ఉంది. నేను ఇందాక చెప్పాక సర్కస్ వాళ్ళని చూసే వాళ్ళకే నమ్ముతున్నాడు, భుజాల మీద ఎక్కమంటే అమ్మో నన్ను ఏడబడేస్తారు. స్తోత్రం చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. ఇప్పుడు ఈయన కూడా శిష్యుల దగ్గరికి తీసుకొని వచ్చాడు, స్వస్థత జరగలేదు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక ప్రశ్న వేసాడు, నమ్మటం కానీ నీ చేతనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమంటే. అప్పుడు బయటపడింది వాడిలో ఉన్న దెయ్యం. ఏం దెయ్యం అది? నమ్ముతున్నాడు కానీ చెప్పండి అపనమ్మకం ఉంది. అపనమ్మకం లేకుండా నాకు సహాయము. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఒక ఆయన అన్నాడట, పాస్టర్ గారు రాత్రి 11 గంటలకు తోడేస్తా. ఏంటిది? పెరుగు. 2 నిమిషాలకు ఒకసారి ఏళ్ళు పెట్టి చూస్తున్నట్టు ఎప్పుడు పెరిగైద్దా ఎప్పుడు. స్తోత్రం చెప్పాలా? అంటే ఎన్ని గంటలకు అయిద్దో అని వాడు ఉద్దేశం. ఏళ్ళు పెట్టి చూస్తే ఎట్టయిద్ది వింటున్నారా? అపనమ్మకం అదే పాలల్లోనే. స్తోత్రాలు చెప్పాలి గట్టిగా. ఆ పాలలో తోడేసి ఎన్ని గంటలకైతే తెల్లారినా. స్తోత్రం చెప్పు గట్టిగా, చప్పట్లు కొట్టాలి గట్టిగా. దేవునికి స్తోత్రాలు చెప్పాలా? అపనమ్మకం కలిగి ఎన్ని సంవత్సరాలు ప్రార్థనకు వచ్చిన కార్యం జరగదు. యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి డైరెక్ట్గా వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు కనబడిన వెంటనే వాళ్ళలో ఉన్న వీక్నెస్ భయపడింది. నమ్ముతున్నావు కరెక్టే, కానీ నీలో అపనమ్మకం ఉన్నదన్నట్టుగా చూసిన వెంటనే బయటపడింది. అయితే నాకు అపనమ్మకం ఉండకుండానట్లు సహాయము అంటే. ఇప్పుడు పిల్లోడి కంటే ఎక్కువ ఎవడికి ప్రార్థన చేయాలా చెప్పండి? తండ్రికి ప్రార్థన చేయాలి. తండ్రికి ఎప్పుడైతే ప్రార్థన చేశాడో పిల్లోడులో ఉన్నటువంటి జబ్బు క్షణాలలో ఆ బిడ్డను వదిలిపెట్టి వెళ్ళిపోయింది. గట్టిగా చప్పట్లు కొడతాను. స్తోత్రం చెప్తాం గట్టిగా, హల్లెలూయా. నేను ఇంతసేపు మీకు వాక్యం చెబుతున్నా, మీరు వాక్యం చెప్పింది నమ్మకపోతే ఎన్ని ప్రసంగాలు విన్నా, యేసుప్రభు వచ్చిందాక ఎన్ని వర్తమానాలు విన్నా, మీకు నమ్మకం లేకపోతే కార్యం జరగదు. యేసుక్రీస్తు ప్రభుల వారు మార్తా మరియల ఇంటికి వెళ్ళాడు, ఏడుస్తున్నారు. అయ్యా నువ్వు కానీ ఇక్కడ ఉంటే మా తమ్ముడు చనిపోయాడు కాదా అని ఏడుస్తూ ఉన్నారు. అమ్మా ఎన్ని రోజులు 3 రోజులు అయిందా సమాధి దగ్గరికి వెళ్దామంటే, అయ్యా ప్రభువా ఇప్పటికి 4 రోజులు అవుతుంది, కంపు కొట్టింది. అమ్మా నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. మనం ఎవరు అండి? విశ్వాసం అంటే లేని దానిని ఉన్నదని నమ్మటమే విశ్వాసం. ఇప్పుడు ఈ రోజుల్లో దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో ఏం జరుగుతుందంటే ఇల్లు కడుతున్నారు అనుకోండి, పాస్టర్ గారు ఫస్ట్ వచ్చి ప్రార్థన చేసి వెళ్ళిపోతాడు, 500కి ఆశపడి. ఇక ఆ తర్వాత బాయ్ పాస్టర్ గారు అద్దె చెబుతాడని అవధానాలు వెళ్ళరా బాబు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఆ ఇంటికంట నవధాన్యాలు అయిపోతే ఇల్లు అంతా కూలిందంటారా బాబా. స్తోత్రం చెప్పండి. అరే లోకంలో ఉండవరా మనం,
దేవుడిది అది లోకంలో ఇది చేయకపోతే కుదరదు. వీడు ప్రార్థన చేయించుకొని వెళ్ళిన తర్వాత ఏమో నిజమేనేమో వాళ్ళేమో 10 మంది చెబుతున్నారు, పాస్టర్ గారు ఒకటే చెబుతున్నాడు. పాస్టర్ గారు ఏం చెబుతున్నాడు? ఏసు రక్తం వేసి వెళ్ళిపోయాడు, మనకి ఏం కాదయ్యా, ఏం చెప్పాను ఏం కాదు. వాళ్ళు 10 మంది ఏం చెబుతున్నారు? నవధాన్యాలు వేయకపోతే వాళ్ళ ఇంటికి అట్టే తండ్రి చచ్చిండు, ఒకడు లేచిపోయిండు. స్తోత్రం చెప్పాలా? నమ్మకం ఉంది కానీ పాస్టర్ గారి మీద వీళ్ళకెళ్ళి చూసి ఏమైంది? తెనాల్లో ఊరు వెళ్తే ఇల్లు చక్కగా కనపడి వాగ్దానాలు అన్నీ పెట్టబడినాయి. ఈ ఇంట్లో ఆ ముసలమ్మకి నడువులు వంగిపోయినాయి అంట. ఇల్లు కట్టినమ్మటనే ఏం వంగిపోయినాయి? మరి 70 ఏళ్ళు వచ్చినప్పుడు నడువులు ఎటారుగా ఉంటుంది, వయసు పిల్లలాగా ఎట్లా ఉంటుంది? స్తోత్రం చెప్పాలా? ఇంకా ఇల్లు కట్టినోడికి డౌట్ వచ్చేసింది, బామ్మో ఇంట్లో ఏదో వాస్తుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇది గోడ ఇటువైపు జరిగిందండి అన్నాడు. అయితే అర్జెంటుగా మమ్మంటే నాకు ప్రాణం అండి, అది పగలగొట్టించింది. స్తోత్రం చెప్పాలి గట్టిగా. అది పగలగొట్టిన 7వ రోజో 8వ రోజో వాళ్ళ ఆవిడ కాలు జారింది. ఏం జారిందండి? కాలు జారింది. అబ్బో ఏదో ఇల్లు కట్టిన కాడ నుంచి ఇట్లా జరుగుతుందని ఇంకొకటి దగ్గరికి వెళ్తే వాడండు ఇది తీసేయాలన్నాడు. అంతే. స్తోత్రం చెప్పాలి. నా భార్య కంటే ఎక్కువేమైందని దాన్ని కోలగొట్టిండు. స్తోత్రం చెప్పండి. ఇక 4 రోజులు పోతే ఇల్లు లేదండి అక్కడ. స్తోత్రం చెప్పాలి గట్టిగా. నేనంట ముందు ఈయన హృదయం సరిగ్గా లేదు. స్తోత్రం చెప్పు. ఆయన యందు నమ్మిక ఉంచి మన పితరులు సిగ్గుపడకపోయిరి. ఆమేనందం గట్టిగా. నువ్వు దేవుని యందు నమ్మిక ఉంచితే ఏ బిడ్డనైనా ఏ వ్యక్తినైనా బైబిల్లో సిగ్గుపరచినట్లు ఎక్కడ బైబిల్లో లేదో. ఆయన తల పైకెత్తాడంతే. ఆయన యేసేపుని గొప్ప వ్యక్తిగా చేశాడు అంతే. సిగ్గుపడిపోతున్నారు. అయ్యో రోజు మా ఇంటికి వచ్చేవాడు అయ్యా, ఈరోజు రాపోవటమే, మొన్న రాపోవటమే లాజరు చనిపోయింది అయ్యా. నువ్వు నమ్మితే దేవుని మహిమ చూస్తావని సమాధి దగ్గరికి వెళ్ళిపోయి లాజరు బయటికి రా అన్నాడంతే. స్తోత్రం చెప్పాలా? ఆయన స్వరం విని 3 రోజులు కంపు కొట్టే శరీరం అయినా దానికి జీవం పోసి మంచి అత్తరవాసనతో బయటకు వస్తున్నాడు. ఎందుకంటే చనిపోయినప్పుడు ఏ అత్తరవాసన కట్టబడిందో అదే వాసనతో బయటకు వస్తున్నాడు. కంపు వాసన లేదు. గట్టిగా కొట్టు చప్పట్లు. స్తోత్రాలు చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. ఆయన మాట శాసిస్తే నీ జీవితంలో ఏదైనా జరిగిద్ది అంతే. ఆమేన్. స్తోత్రం చెప్పాలి గట్టిగా. నమ్మాలి, ఆయన శాసించాలంటే. ఆయన అన్నాడు, నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. ఈ రాత్రి నేను ముగించబోతున్నా. చెప్పాలంటే చాలా సమయం పట్టింది, ఆత్మ నడిపింపును బట్టి వస్తూ ఉన్నాయి. కానీ రేపు చెప్పుకుందాం. నువ్వు నమ్మాలి. ఈ రాత్రి ఈ 2 రోజులు మీటింగ్లు అయిపోయిన తర్వాత మీ ముఖాల్లో సిగ్గనేది కనపడకూడదు. నువ్వు తల ఎత్తుకొని నీ గ్రామంలో, నీ పట్టణపు వారి మధ్యలో, నీ ఉద్యోగస్తుల మధ్యలో నువ్వు తిరగాలి. స్తోత్రం చెప్తాం గట్టిగా. హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని దావీదు ఆ వాక్యాన్ని రాశాడు. ఏమని అంటే, ఆయన మాట విని ప్రియ దేవుని బిడ్డలారా ఎవరు కూడా, ఆయన మాటను నమ్మినటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా సిగ్గుపడలేదు. ఆమేనండి గట్టిగా. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 7వ వాక్యం చెప్పి నేను ముగిస్తాను. 7వ వాక్యం 17 7వ వాక్యం. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. స్తోత్రం చెప్పండి అమ్మ గట్టిగా. చెప్పాలి గట్టిగా. నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటే దేవుడు నీకు ఆశ్రయంగా ఉంటాడు. మనుషులు నమ్ముకుంటే డబ్బుంటే ప్రేమిస్తారు, వదిలిపెడతారు. ఈ రోజుల్లో మనుషులు ఇంటి ముందుండే కుక్కను నమ్ముతున్నారు, ఏ దొంగ వచ్చి నరిసిద్దని. రాత్రిపూట హైదరాబాద్ వెళ్తా
బస్సుని డ్రైవర్ని నమ్ముకొని పండుకుంటున్నారు. దేంట్లో? బస్సులో. వాడు ఎక్కడ గుద్దుతాడు? ఇవాళ విమానాలు నమ్ముకొని ప్రయాణం వెళ్ళిపోతున్నారు. ఒక్కోసారి విమానాలు కోలొచ్చు, ఒక్కోసారి బస్సు యాక్సిడెంట్ జరగవచ్చు. కానీ నువ్వు నమ్మిన దేవుడు నిన్ను కాపాడువాడు, కొనకడు, నిద్రపోడు. స్తోత్రం చెప్పండి. బస్ అంతా తుక్కైనా నీ చుట్టూ మాత్రం దేవుని దూత ఉంటుంది. కట్టిగా చప్పట్లు కొట్టాలి. కారణం నువ్వు ఆయన నమ్మావు గనుక. స్తోత్రాలు చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. కనుక మనం ఎవరిని నమ్ముదాం? అందరూ ఒకటోసారి చెప్పండి, రెండోసారి చెప్పండి, మూడోసారి ముచ్చటగా, నాలుగోసారి తగ్గిపోతున్న సౌండ్, ఐదోసారి, ఆరోసారి సంపూర్ణ సంఖ్య, ఏడోసారి బిగ్గరగా. హల్లెలూయా. దేవుడు మన జీవితంలో అటువంటి కార్యం జరిగించునుగాక.